A journey to the cross, walking through the Old Testament in the shadow of the cross. శిలువ యొక్క ఛాయలు పాత నిబంధన గ్రంథంలో చూస్తూ, పాత నిబంధన గ్రంథమంతా మనము ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథము ఆది కాండము నుండి మనం ప్రారంభించి ప్రయాణం చేస్తూ శిలువ యొక్క నీడలు, ఛాయలను వెతుక్కుంటూ వెళ్తే చివరికి ఈ పాత నిబంధన గ్రంథం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే సిలువ దగ్గరికే తీసుకెళ్తుంది. అందుకనే దీని యొక్క టైటిల్ జర్నీ టు ద క్రాస్, సిలువ దగ్గరికి ప్రయాణం. కానీ మనం ప్రారంభించేది న్యూ టెస్ట్మెంట్లో కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి. సో కాబట్టి వాకింగ్ త్రూ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ద షాడో ఆఫ్ ద క్రాస్. లెట్ us జర్నీ టు ద క్రాస్. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి అని గనక అడిగితే ఇట్ ఈస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వంత మాటల్లోనే చెప్పినటువంటి ఆ మాటలను గనక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడో చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావములు వారికి తెలిపెను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని, అంటే ఆ దినాల్లో పాత నిబంధన గ్రంథం అంతా కూడా 3 భాగాలుగా ఉండేది. ఒకటి మోషే అని పిలిచేవారు, దానిని ధర్మశాస్త్రము, పెంటటూక్, టోరా అని పిలిచేవారు. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు, ద ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి మిగిలిన భాగం ఏదైతే ఉందో అది హిస్టరీ, అండ్ ప్రవక్తల గ్రంథాలు అది ప్రాఫెటిక్ బుక్స్ అని పిలిచేవారు. ఆ తర్వాత కీర్తనలు, రైటింగ్స్ అని కీర్తనలని వారికి చెప్పేవారు. 47వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అదే వచనం ఇక్కడ చూస్తాం. చూడండి, 44వ వచనం, 47 పడింది మిస్టేక్. 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథము, కీర్తనలు. సో ద ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటంటే యేసు ప్రభు అంటున్నారు, నన్ను గూర్చి మాట్లాడుతూ ఉన్నాయి. సో బైబిల్ని మనం చదివేటప్పుడు ఏ యొక్క పర్స్పెక్టివ్లో మనం చదవాలి? క్రిస్టోలాజికల్ అప్రోచ్, అంటే క్రీస్తును చూస్తూ, క్రీస్తును వెతుకుతూ మనము ఆది కాండము నుంచి మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. క్రీస్తు చుట్టూనే మిగిలినవన్నీ కూడా, మానవుడైనా, మానవుని యొక్క సమస్య పాపమైన, పాప సంబంధమైనటువంటి విమోచన కార్యమైన, లేకపోతే పితరులు కావచ్చు, ఇజ్రాయేలు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఏది మనము మాట్లాడినా, ఎవరు ఏది మాట్లాడినా కానీ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూ టెస్టిమెంట్ ఈస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. మనము లేఖనాలను పరిశోధించి ధ్యానించి అధ్యయనం చేసి యేసుక్రీస్తు ప్రభువును కాక మరి ఏ గొప్ప వాటిని మనము కనుగొన్నా కానీ వి మిస్ ద మార్క్ అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. బికాస్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ టెస్టిఫైడ్ దట్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద హోల్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ వి నో ఫర్ షూర్ న్యూ టెస్టిమెంట్ ఈస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఇది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. మనము పాత నిబంధన గ్రంథం అంతటిని గనక చూసినట్లయితే ఆ పాత నిబంధన గ్రంథం అంతా కూడా 8 సెక్షన్స్లో మనము దానిని డివైడ్ చేయొచ్చు. 8 sections. Let us see how the central theme of the Old Testament and as well the New Testament, which is the entire Bible, is talking about Jesus Christ. The law,
విచ్ ఈస్ ద ఫస్ట్ 5 బుక్స్. మొదటి 5 పుస్తకాలైనటువంటి ధర్మశాస్త్రం అనేది ద ఫౌండేషన్ ఈస్ లెయిడ్ ఫర్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకై ధర్మశాస్త్రము అనేది ఒక ఫౌండేషన్. రెండవది గనుక మనం చూసినట్లయితే హిస్టరీ. హిస్టరీ ఈస్ నథింగ్ బట్ ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ కొరకైనటువంటి ప్రిపరేషన్. పోయట్రీ, ఆ యొక్క పద్య భాగముగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క 5 పుస్తకాలు యాస్పిరేషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకై వారు ఏ విధముగా ఎదురు చూశారు, ఆయన్ని ఏ విధముగా కొనియాడారు, ఆయన్ని కొరకైనటువంటి ఆ యొక్క యాస్పిరేషన్ ఏంటనేది మనం చూస్తాం. అండ్ దెన్ ప్రొఫెసీ గనక మనం చూసినట్లయితే ద ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కొరకైనటువంటి ఎదురుచూపు. సో, పాత నిబంధన గ్రంథం మొత్తాన్ని 4 సెక్షన్స్‌గా గనక మనం చూసినట్లయితే ఈచ్ సెక్షన్ ఇట్ టాక్స్ అబౌట్ క్రైస్ట్. ద ఫౌండేషన్ laid for Christ, which is the law, preparation for Christ, which is history, aspiration for Christ, poetry, expectation of Jesus Christ, prophecy. But whereas the New Testament, Gospels గనక మనం చూసినట్లయితే the manifestation of Christ. What we see in Gospels, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరధారిగా ఆయన సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షతని మనం గాస్పల్స్‌లో చూస్తాం. అపోస్తుల కార్యాలు ప్రొపగేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్త అనేది ఏ విధముగా అది యెరూషలేము మొదలుకొని భూదిగంతాల వరకు విస్తరించటం అనేది జరిగిందో అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. వాట్ అబౌట్ ఎపిస్టిల్స్? పత్రికల్లో గనక మనం చూస్తే ద ఇంటర్ప్రిటేషన్ అండ్ ద అప్లికేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు, ఆయన బోధ, ఆయన ఏమై ఉన్నాడు అనే దాని యొక్క భావన, భాష్యము, దాని యొక్క వ్యక్తిగత అన్వయింపే సంఘం విషయంలో మనం చూస్తాం. అండ్ దెన్ ద రెవల్యూషన్ ఈస్ ద కాన్సుమేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. బ్యూటిఫుల్లీ ఆల్ దీస్ 4 ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద 4 ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ బైబిల్‌లో గనక చూసినట్లయితే ఆల్ దీస్ 8 సెక్షన్స్ టాక్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి మనం ఏం చెప్తామంటే Christ is the central theme of the entire scripture. So each portion of the text in the Bible మనం చదువుతున్నప్పుడు let us keep that in mind that it talks about Jesus Christ. And then రెండవదిగా గనుక మనం చూసినట్లయితే cross is the centrality of the Bible. Two important observation. Christ is the theme of the Bible. Cross is the centrality of the Bible. From eternity to eternity, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఓల్డ్ టెస్టమెంట్ ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్నటువంటి మాటతో ప్రారంభమైనటువంటి ఓల్డ్ టెస్టమెంట్ అధ్యయనం బై అధ్యయనము, చాప్టర్ బై చాప్టర్, బుక్ బై బుక్ మనం ట్రావెల్ చేస్తూ వస్తే ఇటర్నిటీ నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క కాలము ఆదికాండంలో ఆదియందు అన్నటువంటి వర్డ్ తోటి టైం బిగిన్ అయింది. అక్కడ నుంచి మనం ట్రావెల్ చేసుకుంటూ గనక వస్తా ఉంటే మనకి ఓల్డ్ టెస్టమెంట్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళి లాంచ్ చేస్తది, ఎక్కడ మనము ల్యాండ్ అవుతామయ్యా ఓల్డ్ టెస్టమెంట్ ముగింపు ఏంటంటే ఇట్ ఈస్ ద క్రాస్. పాత నిబంధన గ్రంథము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే సిలువ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. సో ద ఫోకస్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, ద యాంటిసిపేషన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈరా ఆర్ ద ఏజ్ ఈస్ ద క్రాస్. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి పితరులు, ప్రవక్తలు, ఆ తర్వాత ఉన్నటువంటి భక్తులందరూ కూడా సిలువను వారు ముందు పెట్టుకొని, సిలువను విశ్వాస నేత్రాలతో వారు చూస్తూ దాని కొరకై వారు ప్రయాణం చేస్తూ ముందుకొచ్చారు. కాబట్టి మనము ఓల్డ్ టెస్టమెంట్‌లో ఆది కాండము నుంచి మనం ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు సిలువ అనేది మనకు అల్లంత దూరాన కనపడాలి. నిర్గమాకాండంకెళ్ళేసరికి ఇంకొంచెం దగ్గరగా,
5 పుస్తకాలు అయిపోయేసరికి మరికొంచెం దగ్గరగా ఇంకా మనం ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళే కొలది పాత నిబంధన యొక్క ముగింపు అనేది ఎక్కడికి మనల్ని తీసుకెళ్లాలంటే సిలువ దగ్గరికి తీసుకెళ్ళి మనకు సెండ్ ఆఫ్, ఫేర్‌వెల్ అని చెప్పి పాత నిబంధన గ్రంథం వెళ్ళిపోతుంది. మరి నూతన నిబంధన ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే న్యూ టెస్టమెంట్ బిగిన్స్ ఎట్ ద క్రాస్. సిలువ దగ్గర నుంచే నూతన నిబంధన యొక్క ఎసెన్స్ అనేది స్టార్ట్ అవుతది. చర్చ్ యొక్క ఆవిర్భావము, చర్చ్ యొక్క విస్తరణ, చర్చ్ యొక్క ప్రవర్తన అండ్ దెన్ ఫైనల్‌గా గనుక మనం చూసినట్టయితే ఎటర్నిటీ. ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ మధ్యలో ఉన్నటువంటి టైమ్ పీరియడ్ గనక మనం చూస్తే పివోటల్ పాయింట్, సెంట్రల్ పాయింట్ ఏంటి అని గనక మనం చూస్తే ఇట్ ఈస్ ద క్రాస్. క్రాస్ ఈస్ ద సెంట్రాలిటీ ఆఫ్ ద ఎంటైర్ స్క్రిప్చర్ విచ్ ఈస్ ద బైబుల్.